నేను నోవాబిస్ గ్లోబల్ కంపెనీ నుండి మీ ముందుకు రావడం జరుగుతుంది. ఈరోజు మనము ఒక మంచి ఉపాధి ఇంట్లో నుండి కూర్చొని మనము అతి తక్కువ పెట్టుబడితోటి ఒక మంచి సువర్ణమైన అవకాశం అందించడానికి నోవాబిస్ గ్లోబల్ అనే కంపెనీ మన ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు చాలా మంది సెకండ్ ఇన్కమ్ గురించి ఆలోచిస్తున్నారు. ఎందుకు సెకండ్ ఇన్కమ్ అంటే వచ్చే ఆదాయం సరిపోవట్లేదు, మనము ఇంట్లో ఇంకాస్త చేద్దామని. ఇప్పుడు ఇంట్లో ఒక వ్యక్తి సంపాదిస్తారు, దానిపైన నలుగురు ఆధారపడి ఉంటారు. దానివల్ల మనకు మన యొక్క కేవలం మన అవసరాలే తీరుతున్నాయి కానీ మన కోరికలు మాత్రం తీరట్లేదు. ఆ కోరికలు తీర్చుకోవడానికి కూడా మనము ఒక వ్యాపారం చేయాలంటే లక్షల్లో పెట్టుబడి పెడితేనే మనకు దానిపైన ఆదాయము వేలలో మిగులుతుంది. కానీ ఇక్కడ మనము కేవలం వేలలో పెట్టుబడి పెట్టి లక్షల్లో సంపాదించుకోవడానికి ఒక మంచి సువర్ణమైన అవకాశము ఈరోజు నోవాబిస్ కంపెనీ మనకు అందించింది. మనము చేసే పని దానిపైన ఏదైనా మన సొంత వ్యాపారమే, ఏ వ్యాపారం చేసినా మనం వ్యాపారానికి సమయాన్ని కేటాయించాలి. ఒకవేళ మనము సమయము మంచిగా కేటాయించామంటే దాని ప్రతిఫలం కూడా అలాగే ఉంటుంది. మీ అందరి కోసం కేవలం ఒక 25 నిమిషాలు ఈ యొక్క బిజినెస్ ప్లాన్ ఉంటుంది. మీరు తప్పనిసరిగా ఈ యొక్క ప్లాన్ ని పూర్తిగా వినండి. ఎందుకంటే ముందు నుంచి మీరు వింటే ఆఖరికి ఈ యొక్క వ్యాపారం యొక్క పరమ అర్థము తర్వాత లాభాలు మనకు అందుతుంది. నోవాబిస్ అనే కంపెనీ ప్రారంభమైంది 2022లో. దీని యొక్క అధినేత ప్రవీణ్ కుమార్ జైన్ గారు ఈ యొక్క కంపెనీ యజమాని. అంటే ప్రవీణ్ జైన్ గారు మనకు ఈ యొక్క సువర్ణమైన అవకాశం అందించడం జరుగుతుంది. ఈ నోవాబిస్ అనే కంపెనీ ఢిల్లీలోని గురుగ్రామ్ అనేది గ్రామంలో ఉన్నది. గురుగ్రామ్ అంటే ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుండి ఒక 30 కిలోమీటర్ల దూరంలో డిఎల్ఎఫ్ సెక్టార్ కార్పొరేట్ గ్రీన్స్ అని మన యొక్క ఆఫీసు సెకండ్ ఫ్లోర్ లో మన సొంత ఆఫీసు ఢిల్లీలో డిఎల్ఎఫ్ సెక్టార్ లో ఉందండి. గత 25 సంవత్సరాలుగా ఈ నోవాబిస్ కంపెనీకి ముందు 25 సంవత్సరాలుగా ఇది శ్రీ బాల్ గోపాల్ జ్యువెలర్స్ అనే సంస్థ పేరుతోటి నడుస్తూ వస్తుంది. బాల్ గోపాల్ జ్యువెలర్స్ యొక్క ముఖ్య కార్యకలాపం ఏంటంటే బంగారం ఇంకా వెండి ఆభరణాలు తయారు చేసే కర్మాగారం. వాళ్ళు ఇప్పుడు యావత్ భారతదేశంలో అందరూ రెడీమేడ్ కి అలవాటు పడ్డారు. ఇప్పుడు ఏదైనా ఇదివరకు మనము ఏదైనా వస్తువు ఒక బంగారం ఆభరణం తయారు చేయాలంటే మనము అవసరమైన దగ్గరికి వెళ్ళి చేపించేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, మనకు ఎంత అయితే అవసరం ఉంటుందో అంత మనకు రెడీమేడ్ రూపంగా గ్రామ్ కావాలంటే 2 గ్రాములు కావాలంటే రెడీమేడ్ రూపంగా మనకు అందుతుంది. ఆ తయారు చేసే కంపెనీయే బాల్ గోపాల్ జ్యువెలర్స్. వీళ్ళు యావత్ భారతదేశంలో ప్రతి ఒక్క బంగారం వర్తకులకు వెండి వర్తకులకు వస్తువులు సప్లై చేసేవారు. ఇప్పుడు కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యావత్ భారతదేశంలో వారి యొక్క ఫ్రాంచైజీలు ఓపెన్ చేయాలని కంపెనీ యొక్క తపన. ఫ్రాంచైజీ మోడల్ ఇప్పుడు మీరు అందరూ చూసి ఉంటారు. తనిష్క్, జాయలుకాస్, మలబార్ ఇలాంటి సంస్థలు ఫ్రాంచైజీ మోడ్యూల్ గా నడిపించడం జరుగుతుంది. మనము ఇప్పుడు కస్టమర్ ని ముందుగా నమోదు చేసే ప్రక్రియలో ఉన్నాం. ఇప్పుడు ఒక బంగారం షాపు మనము నడిపించాలంటే ఓపెన్ చేయాలంటే సుమారు ఎంత ఖర్చు అవుతుందండి? ఒక బంగారం షాప్ పెట్టాలంటే కోట్లలో పెట్టుబడి కావాల్సి వస్తుంది. ఇప్పుడు యావత్ భారతదేశంలో బంగారం షాపులు ఓపెన్ చేయాలంటే ఎంత పెట్టుబడి ఉంటుందండి? కొన్ని వేల కోట్లలో. అదే 1000 కోట్లు పెట్టుబడి పెట్టి కంపెనీ యొక్క దృష్టి ఎక్కడ ఉంటుంది? తలుపు పైన ఉంటుంది. కస్టమర్ రావాలి, నేను అమ్మాలి. ఓకే, నేను అమ్మాలి. కానీ అదే నేను ముందే కస్టమర్లని తయారు చేసుకొని షాప్ ఓపెన్ చేస్తే షాప్ రన్ అవుతుందా? రన్ అవ్వదా? రన్ అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ కస్టమర్లని తయారు చేసే ప్రక్రియలను ఉన్నాం. ఇప్పుడు మన కంపెనీలో కస్టమర్ గా మీరు రావాలి అంటే ఒక 3636 రూపాయలు కట్టాలి.
అమ్మ ఓ 3,630 రూపాయలు కట్టండి, నేను మీ కంపెనీలో మీకు సభ్యత్వం ఇస్తాను అంటే కట్టమంటే కడతారా? కట్టరు. మీరు షాప్ ఓపెన్ చేస్తే నేను ఎందుకు కట్టాలి? అంతే కదా. ఇప్పుడు మీరు షాప్ ఓపెన్ చేస్తే నేను ఎందుకు కట్టాలి? అలా కాక నేను 3,636 రూపాయలకు మీకు 6 రకాల లాభాలు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒక్కసారి వినండి, ప్లాన్ పూర్తిగా వింటే మీకు రోజువారీగా సంపాదించుకోవడానికి అవకాశం ఇస్తుంది. మీరు కట్టిన 3,636 రూపాయలకు కంపెనీ మీకు 6 రకాల లాభాలు ఇవ్వడం జరుగుతుంది. మొదటిది ఒక గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది, ఐటమ్, మన కంపెనీలో తయారు చేసిన ఐటమ్. రెండవది బంగారం పైన అవగాహన, గోల్డ్ పైన నాలెడ్జ్. మూడవది గోల్డ్ పైన డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. నాలుగవది మనం ఏమి పని చేయకపోయినా మనకు కంపెనీ నాన్ వర్కింగ్ ప్లాన్ కింద కొన్ని రోజుల తర్వాత డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఐదవది వర్కింగ్ ప్లాన్, మనం పని చేస్తే రేపు ఉదయం మన ఖాతాలో డబ్బులు పడడము. ఆరోది ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, పెట్టుబడి ప్లాన్. ఇప్పుడు మొదటిది గిఫ్ట్. మీరు కట్టిన 3,636 రూపాయలకు కంపెనీ తన యొక్క కంపెనీలో తయారైన ఒక వస్తువు, దాని ఖరీదు 2,000 రూపాయల వస్తువు మీకు వెంటనే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వస్తువులు మనం నిత్యంగా వాడుకునే కాళ్ళకు పట్టా గొలుసులు. ఇప్పుడు దీని వెయిట్ సుమారు 26 గ్రాములు అండి. ఇప్పుడు ఒక గ్రామ్ వెండి ఎంత ఉందండి? 100 రూపాయలు. 100 రూపాయలు గ్రామ్ వెండి ఉంది. 26 గ్రాములు అంటే దీని ఖరీదు ఎంత? 2,600 రూపాయలు. ఇప్పుడు మగవారికి ఇది మెడలో చేయనండి, లేదా కాళ్ళ పట్టీలు, ఇవన్నీ మన కంపెనీలో ఉత్పత్తి చేయవచ్చు. దేవుడి యొక్క పాదుకలు. మనం వస్తువులు వెండి వస్తువుతో చేస్తే దేవుడు అనుగ్రహిస్తారు. అదే దేవుడు వెండి అయితే మనకి ఇంకా అనుగ్రహం కలుగుతుంది కదండి. ఇది వెండి వస్తువు. అలాగే మన అన్ని మతస్థులకు, హిందూ మతస్థులకు హిందూ దేవుడి యొక్క పటాలు, అదే క్రైస్తవులకు క్రైస్తవ దేవుడి యొక్క పటాలు, అలాగే ముస్లిం మతస్థులకు వారి యొక్క పటాలు. ప్రతి ఒక్కరికి ఉపయోగకరమైన వస్తువులు తన ఇంట్లో, ఇవంతా దీని ఖరీదు. ఇంకా మిగిలి ఉన్న 1,136 రూపాయలు, 1,636 రూపాయలకు కంపెనీ మీకు ఇంకా 5 రకాల ప్రయోజనాలు ఇవ్వడం జరుగుతుంది. బంగారం పైన అవగాహన, గోల్డ్ పైన నాలెడ్జ్. బంగారం పైన అవగాహన, మీకు ఇక్కడ మీరు కూర్చున్న వాళ్ళందరికీ బంగారం పైన పూర్తి అవగాహన ఉందండి? బంగారం ఎన్ని రకాల బంగారం ఉంది ఏమన్నా అవగాహన ఉందా? బంగారం ఎన్ని రకాల బంగారం ఉంది మీకు తెలిసినంత వరకు? 24 క్యారెట్ బంగారం అని ఉంటుంది, 22 క్యారెట్ బంగారం అని ఉంటుంది, 20 క్యారెట్ బంగారం అని ఉంటుంది, 18 క్యారెట్ బంగారం, 16 క్యారెట్ బంగారము, 14 క్యారెట్ బంగారం. ఇవన్నీ మనం పేరు వింటున్నాం కదా మార్కెట్ లో. ఒకటే బంగారం షాప్ లో, ఏ బంగారం షాప్ లో అయితే మనం కొనడానికి వెళ్తున్నామో ఇన్ని రకాల బంగారము మనకు ఆ షాప్ లో ఉంటుంది. 24 క్యారెట్ బంగారం అంటే స్వచ్ఛమైన బంగారము. స్వచ్ఛమైన బంగారము 3 రకాలు ఉంటుందండి. 999 బిస్కెట్ అని ఉంటుంది, 995 బిస్కెట్, 992 బిస్కెట్. అదే 22 క్యారెట్ బంగారం మనం ముద్దుగా 916 కేడిఎం అంటారు. 916 కేడిఎం అంటే ఇందులో కేవలం 92% బంగారం ఉంటుంది, 8% రాగి ఇంకా వెండి ఉంటుందండి. అదే 20 క్యారెట్ బంగారం అంటే మిశ్రమం అనేది పెరుగుతుంటది, బంగారం యొక్క ప్రమాణత 85% ఉంటుంది, రాగి వెండిది 15% ఉంటుందండి. 18 క్యారెట్ బంగారం అంటే 75% బంగారము, 25% రాగి ఇంకా వెండి. 16 క్యారెట్ అంటే 65% బంగారం ఉంటుంది, ఇందులో 35% రాగి ఇంకా వెండి ఉంటుంది. 14 క్యారెట్ అంటే 55% బంగారం ఉంటుంది, 45% రాగి వెండి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీకు అందరికీ తెలుసండి, ఇప్పుడు ఇంత మిశ్రమం కలుపుతారని ఏమైనా అవగాహన ఉందా? కేవలం క్యారెట్లే తెలుసు కానీ దాంట్లో ఎంత మిశ్రమం కలిపేది.
ఇప్పుడు బంగారం యొక్క ప్రమాణత తగ్గుతుంది, రాగి వెండి ప్రమాణత తగ్గితే బంగారం యొక్క రేట్ కూడా తగ్గాలి కదా, బంగారం యొక్క రేట్ తగ్గాలి కదా. స్వచ్ఛమైన బంగారము ఈ రోజు మార్కెట్లో 86,000 రూపాయలు తులం ఉంటే 22 క్యారెట్ బంగారము 76,000 రూపాయలు తులం ఉంటుందండి. అదే 20 క్యారెట్ బంగారము 72,000 రూపాయలు తులం ఉంటుందండి. అదే 18 క్యారెట్ బంగారము 68,000 రూపాయలు తులం ఉంటుందండి. అదే 16 క్యారెట్ బంగారము 64,000 రూపాయలు తులం ఉంటుందండి. అదే 14 క్యారెట్ బంగారము 60,000 రూపాయలు తులం ఉంటుందండి. మనము బంగారం షాప్ కి తరచూ వెళ్తుంటాము. ఎప్పుడైనా బంగారం షాప్ లో ఈ పట్టిక మనము చూశామా? ఈ ప్రైస్ లిస్టు చూడము. అక్కడ మనకు కనిపించేది కేవలం ఈ రెండే. కానీ ఆ బంగారం షాప్ లో ఇన్ని రకాల ఇన్ని మోడల్ బంగారాలు అమ్మబడుతుంది. బంగారం గురించి మనకు పూర్తిగా అవగాహన లేకపోతే మోసపోవడానికి అవకాశం ఉందా లేదా? ఉంది కదా. మనం ఎలా మోసపోతామో అది కూడా మీకు చెప్తానండి. మనం ఒక స్వచ్ఛమైన బంగారం కావాలని ఓ 10 గ్రాముల బంగారము మనము ఆర్డర్ ఇస్తామండి. వాళ్ళు దానిపైన 2 గ్రామ్స్ ఎక్స్ట్రా కేడియం గురించి స్వచ్ఛత గురించి అని మళ్ళీ దానిపైన మేకింగ్ ఛార్జ్ తీసుకుంటారు, ఒక 3,000 రూపాయలు. స్వచ్ఛమైన బంగారం 76,000 రూపాయలు తులం ఉంటే 2 గ్రాములకు మనకు 80,000 రూపాయలు తులం అనుకుందాం. 80,000 రూపాయలు తులం అంటే 2 గ్రాములకు 16,000 రూపాయలు, ఓ 3,000 రూపాయలు మేకింగ్ ఛార్జ్. మనము 99,000 రూపాయలు ఆ షాపు వారికి మనము అప్పగించామంటే ఆ షాపు వారు మనకు 10 గ్రాముల బంగారము మనకు స్వచ్ఛమైన బంగారం అని ఇవ్వడం జరుగుతుంది. మనము ఒక అవసరం వచ్చింది, తాకట్టు పెడితే అవసరం తీరదు, అమ్మితే గానీ అవసరం తీరుతుందని అదే బంగారం షాప్కి మనము వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు మళ్ళీ 2 గ్రాములు తగ్గించి 8 గ్రాములకే మనకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అంతే కదండి. 2 గ్రాములు ఏంటంటే తరుగు అంటారు. తరుగు ముందే వసూలు చేసినప్పుడు, అమ్మినప్పుడు తరుగు ఎందుకు వసూలు చేయాలి? చేయకూడదు కదా. ముందే వసూలు చేసినప్పుడు. కానీ మనం ఎప్పుడైనా బంగారం కొన్న తర్వాత ల్యాబ్కి వెళ్ళి టెస్టింగ్ చేయించామా? చేయించాలా? మనకు తెలియదు మనకు ఎంత మిశ్రమం కలిపారు, వాళ్ళకు తెలుసు ఎంత మిశ్రమం కలిపారు. దానివల్లనే మనకు తగ్గించి ఇవ్వడం జరుగుతుంది. దీని ఇప్పుడు యావత్ ప్రపంచంలో అత్యధికంగా బంగారం దిగుమతి అయ్యేది భారతదేశంలో. కానీ ట్యాక్స్ అనేది ప్రభుత్వానికి వెళ్ళట్లేదు. గత 4 సంవత్సరాల నుంచే మనము హాల్మార్క్ బంగారం అనే పేరు వినడం జరుగుతుంది. హాల్మార్క్ బంగారం అనేది ప్రభుత్వము ముద్రించే హాల్మార్క్ తో కూడి ఉన్న HUID బంగారం. ఇవన్నీ మీకు అవగాహన, బంగారం గురించి అవగాహన, మనం మోసపోకుండా ఉండడానికి ప్రభుత్వానికి కూడా దీనిపైన లాభాలు ఉంటుంది. HUID బంగారం అనేది 6 అంకెల నంబర్ ఉంటుంది. ఇప్పుడు EQRYPZ ఈ యొక్క ముద్ర ఎవరు చేస్తారంటే గవర్నమెంట్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఈ యొక్క ముద్రని ముద్రిస్తారు. ఒక వస్తువు తయారు చేసిన తర్వాత అది గవర్నమెంట్ సంస్థకి వెళ్ళాలి. సంస్థకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ వస్తువుని యంత్రంలో పెట్టి దాన్ని పరీక్షిస్తారు. అందులో ఎంత బంగారం ఉంది, ఎంత రాగి ఉంది, ఎంత మిశ్రమం ఉందని. దానికి ప్రభుత్వం ఒక సర్టిఫికేట్ ఇస్తుంది, HUID సర్టిఫికేట్. దీన్ని మనం ఎక్కడ చూసుకోవాలంటే మన ఫోన్ లో BIS కేర్ అని ఒక యాప్ ఉంటుంది, ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో ప్రభుత్వం ఇచ్చిన అన్ని సర్టిఫికేట్లు దాంట్లో కనిపిస్తుంది. ఇందులో వెరిఫై గోల్డ్ అనే ఒక కాలం ఉంటుంది. ఈ వెరిఫై గోల్డ్ అనే ఒక కాలంలో ఈ 6 అంకెల నంబరు, ఇప్పుడు మన వస్తువు వెనకాల ఒక ముద్ర కొడతారు. మన షాప్ లో మనం కొంటే సపోజ్ లక్ష్మీ గణేష్ జ్యువెలర్స్ అంటే LG KDM అని కొడతారు. ఓకే, ఇది అలా ఉండదండి. ఇప్పుడు ఈ 6 అంకెల నంబరు గవర్నమెంట్ ముద్రిస్తుంది. ఈ 6 అంకెల నంబర్ మీరు ఆ మొబైల్లో కొట్టగానే మీకు కనిపిస్తుంది ఈ వస్తువు ఎప్పుడు తయారైంది, ఎక్కడ తయారైంది, ఎవరు తయారు చేయించారు, తర్వాత ఈ వస్తువు ఏంటి, ఉంగురమా, కడానా, నెక్లెసా, చైనా, బ్రాస్లెటా, దాంతో పాటు ఈ వస్తువు యొక్క నాణ్యత, ఒకవేళ అది 14 క్యారెట్ బంగారం అయితే ఆ రోజు మార్కెట్లో 14 క్యారెట్ ధర 60,000 రూపాయలు, మీరు 60,000 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ మీకు గవర్నమెంట్ సర్టిఫికేట్ ఉన్న బంగారం అమ్మ, ఒకవేళ 18 క్యారెట్ అయితే
అది 68,000 రూపాయలు, మీరు 68,000 రూపాయలు ఇవ్వాలి. ఒకవేళ అది 22 క్యారెట్ అయితే ఆ రోజు మార్కెట్లో 22 క్యారెట్ ధర 76,000 రూపాయలు, 76,000 రూపాయలు ఇవ్వాలి. ఇప్పుడు మనం మోసపోవడానికి అవకాశం ఉందా? ఇది మన కంపెనీ మీ దగ్గర తీసుకున్న డబ్బులకు రెండో అవగాహన ఇస్తుందండి, బంగారం పైన అవగాహన. మూడవది, మనకు బంగారం పైన 3,636 రూపాయలు కట్టిన వెంటనే మీరు కంపెనీలో సభ్యులయ్యారు. సభ్యులైనందుకు మీకు ఒక గుర్తింపు నంబరు కంపెనీ నుంచి ఇవ్వడం జరుగుతుంది. 36 కట్టిన వెంటనే మీకు ఒక భారతదేశంలో మీకు ఒక సీరియల్ నంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ సీరియల్ నంబరు మీకు నెక్స్ట్ ప్లాన్ లో మీకు చెప్తానండి. ఇది ఏంటంటే ఎందుకు సీరియల్ నంబర్ అండి. ఇప్పుడు ఆల్రెడీ మీరు కంపెనీకి కస్టమర్ అయ్యారు కాబట్టి కంపెనీ ఏం చేస్తుందంటే మన దగ్గర కేవలం HUID బంగారమే మన కంపెనీ విక్రయిస్తుంది. మీరు కొనే ప్రతి గ్రాము పైన కంపెనీ మనకు 400 రూపాయల నుండి 500 రూపాయలు తగ్గింపు ఇవ్వడం జరుగుతుంది. అదే ఒక తులం బంగారం అనుకోండి, 4,000 రూపాయల నుండి 5,000 రూపాయలకు 5,000 రూపాయల వరకు తగ్గింపు ఉంటుందండి. మనకు పెళ్లిలో ఒక 10 తులాల బంగారం అవసరం పడుతుంది. 10 తులాల బంగారం పైన మనకు 40,000 రూపాయల నుండి 50,000 రూపాయలు తగ్గింపు ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ప్రభుత్వం ముద్ర ఇచ్చిన సర్టిఫికేట్ తోటి ఉన్న బంగారము మీరు మన దగ్గర కొంటారా, బయట కొంటారా? మన దగ్గర కొనాలి. మన దగ్గర కొనాలంటే మనకు ముందు సభ్యత్వం కావాలి. ఆ సభ్యత్వం నమోదు ప్రక్రియలోనే ఉన్నాం. ఇప్పుడు 4వ లాభము కంపెనీ మీకు నాన్ వర్కింగ్ ప్లాన్. మనం ఏం పని చేయకపోయినా డబ్బులు కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. మనం ఏం పని చేయకపోతే డబ్బులు సాధ్యమా? పని చేస్తేనే డబ్బులు ఇవ్వని కాలంలో పని చేయకపోతే డబ్బులు ఎలా ఇస్తారు? అంతే కదా. ఇప్పుడు మనం ఏం పని చేయకపోయినా, రతన్ టాటా గారు ఉన్నారా, పోయారా? పోయారు. రతన్ టాటా గారి సంస్థలు మూతపడిపోయిందా? మూతపడలా. డబ్బుని చేస్తుంది కాబట్టి మనకు కంపెనీ కేవలం 2,000 రూపాయలు సరుకు ఇస్తుంది. ఇంకా మన డబ్బులు కంపెనీలో ఉంది కదండి. ఈ డబ్బుకి కంపెనీ ఏం చేస్తుందంటే కొంచెం డబ్బులు పక్కన పెట్టేసి ఎప్పుడైతే జనాల చేరికలు జరుగుతుంటుందో, అలాగే బంగారం యొక్క విక్రయాలు జరుగుతుంటుందో ఆ విక్రయాల పైన కొంచెం శాతము మనలాంటి వాళ్ళకు, మనం కంపెనీ యొక్క వాటాదారు కాబట్టి మనకు కొన్ని విడతల కింద 5 విడతల కింద డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. నాన్ వర్కింగ్ ప్లాన్ అంటే మనము పని చేయకపోయినా కంపెనీ మనకు ఈ యొక్క ప్లాన్ లో నాన్ వర్కింగ్ ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏమీ పని చేయము, అయినా మనకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఎలా అంటే ఇక్కడ కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఈ రోజు ఎవరు చేరినా వాలి తర్వాత వాదే, ఎవరు చేరినా ఒకరి తర్వాత ఒకరే. ఇప్పుడు ఈ రోజు కళ్యాణ్ గారు కంపెనీలో చేరడం జరిగింది. కళ్యాణ్ గారికి ఒక సంఖ్య నంబరు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సమయము ఇలా తారీఖు 15వ తారీఖు 1వ నెల 2025, సమయము 12:15. ఇప్పుడు నాలాంటి ఒక వ్యక్తి ఢిల్లీలో ప్లాన్ చెప్తున్నారు. అక్కడ ఒక వ్యక్తి కంపెనీలో చేరడం జరిగింది. అతనికి సంఖ్య 101. ఒకతను బాంబేలో చేరారు, ఒకతను కలకట్టాలో చేరారు, ఒకతను పాలకొల్లో చేరారు, ఒకతను రాజమండ్రిలో చేరారు, ఒకతను చీపురుపల్లిలో చేరారు, ఒకతను హన్మకొండలో చేరారు, ఒకతను కరీంనగర్లో చేరారు. ఇక్కడ కళ్యాణ్ గారు ఎవరికైనా ఈ చెప్పారా వ్యాపారము? ఎవరికి చెప్పాల. ఎవరికి చెప్పకుండా మనం చేరిన తర్వాత ఎవరు చేరినా మన తర్వాతనే. ఇప్పుడు కళ్యాణ్ గారు ఈ కంపెనీలో చేరిన వెంటనే కళ్యాణ్ గారికి ఒక ఫోన్ లో యాప్ ఇవ్వడం జరుగుతుంది. ఆ యాప్ లో ఏమేమి వ్యాపారం జరుగుతుందో కనబడుతుంది. ఇప్పుడు 3,636 రూపాయలు మీరు కట్టారు కదండి. ఆ 3,636 రూపాయలు కట్టి ఒక 77 మంది చేరిన కంపెనీకి ఒక 2,80,000 రూపాయలు వ్యాపారం జరుగుతుంది. లేదా బంగారం అమ్మకాలు జరిగిన ఆ యాప్ లో చూపించబడుతుంది. 2,80,000 రూపాయలు వ్యాపారం జరుగుతుంది. వ్యాపారం జరిగితే ముందు వచ్చిన వ్యక్తికి మొదటి విడత కింద 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది.
రెండో వ్యక్తికి ఎప్పుడైతే ఆయన యాప్ లో 2,80,000 రూపాయలు కనబడుతుందో పైనుంచి వచ్చిన రెండో వ్యక్తికి 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. 2,80,000 రూపాయలు వ్యాపారం మూడో వ్యక్తికి జరిగితే మూడో వ్యక్తికి 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. నాలుగో వ్యక్తికి 2,80,000 రూపాయలు వ్యాపారం జరిగితే నాలుగో వ్యక్తికి 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కళ్యాణ్ గారి సంఖ్య 100. కళ్యాణ్ గారికి మొదటి విడత రావాలంటే 100 ఇంటూ 2,80,000 రూపాయల వ్యాపారం జరగాలి. 2,80,000 రూపాయల వ్యాపారం జరగాలి అంటే కళ్యాణ్ గారి ఫోన్ లో ఎప్పుడైతే 2,80,00,000 రూపాయల వ్యాపారం కనిపిస్తుందో అప్పుడు అతని క్రమ సంఖ్య ప్రకారము అతనికి 2,80,00,000 కనిపించాలి. కనిపించిన వెంటనే కళ్యాణ్ గారికి కూడా 10,000 రూపాయలు. కళ్యాణ్ గారు ఎవ్వరికీ చెప్పట్లే, ఆయన కేవలం 3,630 రూపాయలు కట్టి ఇంట్లో కూర్చుంటే ఆయనకు మొదటి విడత కింద 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇది రావడానికి 1 సంవత్సరం పడుతుంది. మనం పని చేయకపోతే ఏమన్నా నష్టమా? ఏమీ నష్టం లేదు. ఎప్పుడైతే కళ్యాణ్ గారికి 10,000 వచ్చిందో కళ్యాణ్ గారు చేరిన తర్వాత అతని కింద 20 మందికి కూడా ఈ 10,000 రావాలి. అప్పుడు కళ్యాణ్ గారు రెండో విడతకి ఎలిజిబుల్ అవుతారు. ఆ రెండో విడతలో కళ్యాణ్ గారికి కంపెనీ నుండి 1,00,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. 1,00,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ 1 తులం బంగారము ప్లస్ 1 గోవా ట్రిప్. అప్పుడు కళ్యాణ్ గారి యాప్ లో 5,60,00,000 రూపాయలు చూపించాలండి. ఎందుకంటే కళ్యాణ్ గారి సంఖ్య 100 కాబట్టి. ఎప్పుడైతే కళ్యాణ్ గారికి 1,00,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందో అతని కింద 20 మందికి కూడా 1,00,000 రూపాయలు రావాలి. వచ్చిన తర్వాత మూడో విడత కింద కళ్యాణ్ గారికి 10,00,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. 10,00,000 ఇచ్చి ఒక హుండై ఎక్స్టర్ కారు మరియు ఒక ఇంటర్నేషనల్ ట్రిప్, విదేశీ యాత్ర వెళ్ళాలని అందరికీ కోరికలు ఉంటుంది. ఈ యొక్క కంపెనీ ద్వారా ఈ యొక్క విదేశీ యాత్ర మనకు అందడం జరుగుతుంది. ఇది రావడానికి మనకు సుమారు 4 సంవత్సరాలు పడుతుంది. ఏమైనా నష్టం అండి? మనం ఏమి పని చేయకపోతే ఎవరికి చెప్పకుండా. ఓకే, నాలుగో విడత కింద కంపెనీ మనకు 1 కోటి రూపాయలు కంపెనీ నుంచి మనకు రావడం జరుగుతుంది. ఎప్పుడైతే కళ్యాణ్ గారి యాప్ లో 16 కోట్లు కనిపిస్తుందో 1 కోటి రూపాయలు వస్తుంది. 1 కోటి రూపాయలు ప్లస్ ఒక ఆడి A4 మరియు ఒక ఫ్యామిలీతో ఇంటర్నేషనల్ ట్రిప్. మరి 5వ విడత కింద 2 కోట్ల రూపాయలు, 1 విల్లా, 2 కిలోల బంగారము, ఫ్యామిలీ ఇంటర్నేషనల్ ట్రిప్ అండి. 5 విడతలు వచ్చిన వారికి కంపెనీ ఏం చేస్తుందంటే 5 లక్షలు ఇంటూ 24 నెలలు రాయల్టీ బోనస్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఇది ఏమి పని చేయకపోతే ఇది మనము కేవలం 3,636 రూపాయలు కట్టి మన ఇంట్లో కూర్చుంటే వచ్చే డబ్బులు. ఇది రావడానికి మనకు 10 సంవత్సరాలు పట్టొచ్చు. ఏమైనా నష్టమా? 5వ విడత ఎలాంటి నష్టమా? మనం పని చేయకపోతే మన 1,600 రూపాయలు, మనం 1,000 రూపాయలు బ్యాంకులో పెడితే 10 సంవత్సరాలకు 2,000 అవుతుంది. బ్యాంకులో మనం జమ చేస్తే 1,000 రూపాయలు 10 సంవత్సరాలకు 2,000 అవుతుంది. ఇక్కడ మన 1,000 రూపాయలకు 10 సంవత్సరాల తర్వాత 2 కోట్లు వస్తే మన నష్టమా? ఇది నాన్ వర్కింగ్ ప్లాన్. పని చేయకపోతే ఇంత డబ్బులు ఇస్తుంది కదా, పని చేస్తే ఇంకెంత ఇస్తుంది. ఇక్కడ కూడా వర్కింగ్ ప్లాన్ ఉందండి. ఆ వర్కింగ్ ప్లాన్ మహా అద్భుతమైన ప్లాన్. వర్కింగ్ ప్లాన్ ఎలా ఉంటుందంటే ఇక్కడ మనం చేయాల్సింది రోజువారీగా కాదు, ఒకటేసారి చేసి మనకు 12 లెవెల్ల ఆదాయము మనకు కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి పని చేసి 12 లెవెల్లు ఒకటేసారి పని చేస్తాము. 12 లెవెల్ ఆదాయం. మొదటి లెవెల్లో కంపెనీ మనకు 10% ఇస్తుంది. రెండో లెవెల్లో 3% ఇస్తుంది. మూడో లెవెల్లో 3% ఇస్తుంది. 4వ లెవెల్లో 3% ఇస్తుంది. 5వ లెవెల్లో 3% ఇస్తుంది. 6వ లెవెల్లో 3% ఇస్తుంది. 7వ లెవెల్లో మళ్ళీ 3%, 8వ లెవెల్లో 3%,
9వ లెవెల్లో 3%, 10వ లెవెల్లో 2%, 11వ లెవెల్లో 2%, 12వ లెవెల్లో 2%. ఓకే, ఇక్కడ మనము ఒక్కసారి పని చేయాలి, ఒకటేసారి పని చేయాలి. మొదటి విడత కింద మన ద్వారా కంపెనీకి ఒకరికి వ్యాపారం జరిగింది, మన ద్వారా కంపెనీకి వ్యాపారం జరిగింది. మనం చెప్తేనే కదా, మన యొక్క సమయాన్ని మనం కేటాయించాము, కంపెనీకి ఒక వ్యాపారం జరిగింది. ఆ వ్యాపారం అంటే మీ ద్వారా ఒకరు కంపెనీకి చేరితే 3,636 రూపాయలు వ్యాపారం జరిగింది కాబట్టి కంపెనీ దానిపైన 10% మనకి ఇవ్వడం జరుగుతుంది. 10% అంటే ఎంత? 363 రూపాయల 60 పైసలు. ఇది ఎప్పుడు ఇస్తుందంటే రేపు ఉదయం మన ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. 10 గంటల 30 నిమిషాల లోపల మన ఖాతాలో వచ్చేస్తుంది. ఇప్పుడు మనము మన ద్వారా కంపెనీలో 10 మందిని పరిచయం చేశాము, 10 మంది వ్యాపారం మన ద్వారా జరిగింది కంపెనీకి. మన యొక్క సమయాన్ని మనం కంపెనీకి కేటాయించాం కాబట్టి కంపెనీ దాన్ని మనల్ని గుర్తించి కంపెనీ మనకు రేపు ఉదయమే మన ఖాతాలో 3,636 రూపాయలు మన యొక్క ఇన్కమ్ ఉంటుందండి, ఆదాయము. దీంతో పాటు మనం మన యొక్క సమయాన్ని కంపెనీ శ్రేయస్సు కోసం వేచించాం కాబట్టి కంపెనీ మనకు సిల్వర్ అనే ఒక ర్యాంకుతో మనల్ని సత్కరిస్తుంది. ఎవరైతే సిల్వర్ ర్యాంకు పొందారో వారికి అదనంగా 2,000 రూపాయలు, ఎప్పుడైతే మీ ఖాతాలో 10 మంది అయ్యారో అదనంగా 2,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం ఒకటేసారి పని చేసామండి. రెండో లెవెల్లో ఈ 10 మంది కాస్త 10 మందిని కంపెనీకి తీసుకొని వచ్చారు. అప్పుడు ఎంతమంది అయ్యారు? 10 మంది 10 మందిని చేస్తే 10 మంది 10 చేస్తే 100 మంది అవుతారు. ఒక వ్యక్తి 10 మందిని చేశారు. 10 మంది 10 చేస్తే ఎంతమంది అవుతారు? 100 మంది అవుతారు. ఇక్కడ మనం ఏమైనా పని చేసామా? మనం పని చేయలే, అయినా మనకు 3% వస్తుంది. 3% అంటే ఎంత? 109 రూపాయలు. ఒక వ్యక్తి పైన 100 మంది పైన మనకు 10,900 రూపాయలు ఆదాయము. ఇక్కడ మనం ఏమైనా పని చేసామా? పని చేయలే. ఇప్పుడు ఎవరైతే రెండో లెవెల్లో 100 మంది అవుతారో వాళ్ళకు గోల్డ్ అని ఒక ర్యాంక్ ఇచ్చి అదనంగా 7,500 రూపాయలు బోనస్ ఇస్తారు. ఇప్పుడు బోనస్ అనేది ఇచ్చిన తర్వాత రెండో ర్యాంకులో గోల్డ్ అనే వాళ్ళు ఎవరైతే అచీవ్ అవుతారో వారికి కంపెనీ ఏం చేస్తుందంటే కంపెనీ టర్నోవర్ పైన 3% రోజువారీగా కంపెనీ టర్నోవర్ పైన 3%. అంటే ఈ రోజు సపోజ్ కంపెనీలో 10 లక్షల వ్యాపారం జరిగింది. రెండో లెవెల్లో ఎవరైతే గోల్డ్ అచీవ్ అయిపోతారో వాళ్ళకు రోజువారీగా దానిపైన 3% అంటే ఎంత? 30,000 రూపాయలు. 30,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అది ఎప్పుడు ఇస్తుందంటే మళ్ళీ రేపు పొద్దున్నే ఆ 30,000 రూపాయలు కూడా. ఇప్పటి వరకు యావత్ భారతదేశంలో 3 ఈ గోల్డ్ అచీవ్ అయ్యారండి. రోజువారీగా కంపెనీలో జరిగిన వ్యాపారం పైన 3%. ఒకటి నా డౌన్లైనర్ అయిన చంద్రమోహన్ గారు, ఆయనకు 3% వస్తుంది. రెండవది గుంటూరు నుంచి రాజు గారు, 3 రోజుల క్రితమే అతను గోల్డ్ అచీవ్ అయ్యారు. మూడవది నిరంజన్, నేను కూడా ఈ గోల్డ్ ర్యాంక్ అచీవర్. రోజువారీగా 3% నాకు గత నెల నుంచి నాకు రావడం జరుగుతుందండి. ఓకే, మూడవది ఈ 100 మంది కాస్త 10 మంది అయితే, ఈ 100 మంది కాస్త 10 మంది అయితే మనకు మన టీము 1000 అవుతుంది. 1000 అవ్వడం వల్ల మనకు ప్రతి వ్యక్తి పైన 109 రూపాయలు. ఈ 1000 మంది పైన మన ఆదాయము 1,09,000 రూపాయలు. ఎప్పుడైతే మనకు ఈ లెవెల్లో 1000 అవుతుందో మనకు రూబీ అని గుర్తిస్తుంది కంపెనీ. ఒక 36,000 రూపాయలు అదనంగా బోనస్ ఇచ్చి ఒక గోవా ట్రిప్, డొమెస్టిక్ ట్రిప్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే రూబీ అనే ర్యాంక్ అచీవ్ అవుతారో కంపెనీ టర్నోవర్ పైన అదనంగా 2% ఇవ్వడం జరుగుతుంది. 4వ లెవెల్లో ఇక్కడ మనం ఏమైనా పని చేసామా? కేవలం ఒకటే చోట పని చేసాం. ఒక 10 మందిని మనము కంపెనీకి పరిచయం చేసాం.
ఆ 10 మంది కాస్త 100 అయ్యారు, ఆ 100 కాస్త 1000 అయ్యారు. ఇప్పుడు ఈ 1000 మంది కాస్త 4వ లెవెల్లో 1000 మంది కాస్త 10 మందిని చేస్తే 10,000 అవుతారు. మన ఆదాయము 10,09,000 రూపాయలు. ఇక్కడ మనం పరలైతాము. పరలైనందుకు 1,80,000 రూపాయలు బోనస్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ ఇవ్వడం జరుగుతుంది మనము విదేశీ యాత్రకు. ఇప్పుడు ఎవరైతే ఇక్కడ పరలైతారో కంపెనీ ప్రాఫిట్ పైన, ఆ నెల మొత్తం జరిగిన వ్యాపారం పైన, కంపెనీ నెల మొత్తం జరిగిన వ్యాపారం పైన 25% షేరింగ్. సపోజ్ ఈ నెల కంపెనీకి 10 కోట్ల వ్యాపారం జరిగింది, 8 కోట్లు కంపెనీ యొక్క ఖర్చులు అనుకుందాం, ఖర్చులు జీతాలు, 2 కోట్లు లాభం జరిగింది కాబట్టి 2 కోట్ల పైన మనకు 25% మనకు షేరింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎంత? 50 లక్షల రూపాయలు. మీరు ఒక్కరే పరలై ఉంటే ఆ ఒక్క నెల ఆదాయం మీకు 50 లక్షల రూపాయలు. ఐదో లెవెల్లో ఈ 10,000 మంది కాస్త 10 మందిని కంపెనీకి పరిచయం చేస్తే మన టీం సైజ్ కాస్త 1,00,000 అవుతుంది. మన ఆదాయము 1,09,00,000 రూపాయలు. ఇక్కడ మనకు ప్లాటినం అని ఒక ర్యాంక్ ఇచ్చి 5 లక్షల రూపాయలు నగదిస్తారు. తర్వాత ఒక 50 గ్రాముల బంగారము, ఫ్యామిలీతో పాటు విదేశీ యాత్ర, ఫ్యామిలీ ఇంటర్నేషనల్ ట్రిప్. ఆరో లెవెల్లో మనకు ఈ టీం సైజ్ కాస్త 10 లక్షలు అవుతుంది. మన ఆదాయము 10,09,00,000. ఇక్కడ మనము కంపెనీ మనల్ని డైమండ్ గా గుర్తిస్తుంది. డైమండ్ గా గుర్తించి మనకు ఒక ఆడి A4 లేకపోతే మర్సిడీస్ బెంజ్ కారు, తర్వాత ఒక 250 గ్రాముల బంగారము ప్లస్ ఫ్యామిలీకి ఇంటర్నేషనల్ ట్రిప్. ఏడో లెవెల్లో లాస్ట్ లెవెల్ అండి. ఇక్కడ అవార్డు రివార్డుకి ఇక్కడ మన టీం కాస్త 1 కోటి అవుతుంది. మన ఆదాయము 109 కోట్లు. ఇక్కడ ఎవరైతే మనకు ఈ బ్రాండ్ నోవా బ్రాండ్ అని బ్రాండ్ లెవెల్లోకి వెళ్ళిపోతారు. మీరు నోవాకి బ్రాండ్ అంబాసిడర్ అవుతారు. మీరు నోవా బ్రాండ్ అంబాసిడర్ అయినందుకు కంపెనీ మీకు 1 కోటి రూపాయలు నగదిచ్చి ఒక విల్లా ఇవ్వడం జరుగుతుంది. 1 కేజీ బంగారము ప్లస్ ఒక రేంజ్ రోవర్ కార్ ఇచ్చి మనకు ప్రతి నెల రాయల్టీ బోనస్ కింద 7.5 లక్షలు 24 నెలలు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈ యొక్క కంపెనీ ప్లాన్. కేవలము 3,636 రూపాయలతోటి మనకు 2,000 రూపాయలు వెండి ఇచ్చేస్తుంది. వెండి 2,000 రూపాయలు మీరు బీరువాలో పెడతారు. వచ్చే సంవత్సరం వెండి ధర పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. ఏమైనా నష్టమా ఈ వ్యాపారంలో? అలాగే మీరిచ్చిన 1,600 రూపాయలు కూడా ఈ 12 మందికి ఒకటే రోజు పనిచేయడం జరుగుతుంది. మరుసటి రోజు ఈ డబ్బులు కూడా 12 మందికి ఎలా పంచుతుందంటే మొదటి వ్యక్తికి 363 రూపాయలు, రెండో వ్యక్తి నుంచి 9 వ్యక్తికి 109 చొప్పున 872 రూపాయలు 8 మందికి పంచుతుంది. తర్వాత 92 చొప్పున ముగ్గురికి 276 రూపాయలు పనిచేస్తుంది. 1,511 రూపాయలు కంపెనీ పనిచేస్తుంది. 2,000 రూపాయలు సరుకు కంపెనీ మీకు ఇచ్చేస్తుంది. 3,511 రూపాయలు కంపెనీ రేపే పనిచేస్తుంది. కంపెనీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నదా? మీరు కట్టింది 3,636 రూపాయలు. ఇప్పుడు చెప్పండి, ఈ వ్యాపారం మంచిగా ఉందా? బాగుందా? చాలా బాగుందా? చాలా బాగుంది. సో మనమందరము ఈ యొక్క వ్యాపారాన్ని మనస్ఫూర్తిగా చేస్తే ఒక 10 మంది మన ఇంట్లో ఫంక్షన్ చేస్తే 100 మందిని పిలుస్తాము. 100 మంది చుట్టాలు స్నేహితులకు చెప్తాము. వ్యాపారము మనము 10 మందికి చెప్తే మనం అభివృద్ధి చెందుతాము. అలాగే మన స్నేహితులు కూడా అభివృద్ధి చెందుతారు.
ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నోవాబిస్ లీడర్లకు అలాగే శ్రేయాభిలాషులకు నాతో పాటు పనిచేస్తున్న ప్రతి ఒక్క లీడర్కి నేను రోజువారీగా మీకు యూట్యూబ్లో అందుబాటులో ఉంటాను. మీకు మంచి మంచి విషయాలు తెలియజేస్తాను. ఇంకా కొంచెం మీకు సబ్జెక్ట్లో తరో నాలెడ్జ్ కావాలంటే నేను మీకు అందుబాటులోనే ఉంటాను 24/7. మీరు ఏ క్షణమైనా నా యొక్క నంబర్ పైన కాల్ చేయొచ్చు. 9666748814. ఇది నా యొక్క నంబరు. మీరు ఎప్పుడైనా నన్ను కాల్ చేయొచ్చు. ఒకవేళ నేను మీటింగ్స్లో ఉంటే ఆ కాల్ అందుబాటులో ఉండకపోతే ఒక వాట్సాప్ మెసేజ్ పంపించండి, దానికి నేను స్పందిస్తాను. అలాగే నా యొక్క ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల మీతో పాటు నేను కూడా అభివృద్ధి చెందుతాను. ధన్యవాదాలు.